ఇప్పుడు ఎక్కడ నుంచి మేమైతే మాత్రం సంక్రాంతి మా అక్క వాళ్ళ దగ్గరికి మా బావ వాళ్ళ దగ్గరికి అయితే మొక్కలు తీసి పండగకి వచ్చాను. అయితే అక్కడ చూడండి మా వాళ్ళు సంక్రాంతి లేదు ఏది లేదు. మా వాళ్ళు అయితే మాత్రం ఏం పని చేస్తుంది ఏ పండగకైనా సరే కానీ ఈ వలలు మాత్రం రెడీ చేసుకోవాలి. చేపలకి వెళ్ళే ముందు వాళ్ళతో పాటు నేను కూడా హెల్ప్ చేస్తున్నాను వీళ్ళకి. ఇది రెడీ చేయకపోతే మళ్ళీ చేపలు పట్టడానికి అవ్వదు. చూడండి ఇక్కడ గడ్డి అది ఎలాగ వచ్చింది, మొత్తం ఈ గడ్డి అంతా ఈ పట్టేస్తుంది వాళ్ళకి. అది బాగా అంటే చేపలు పడకుండా చేస్తుంది అనమాట. ఇది చూడు, ఈయన మా బావగారు, మా పెద్ద బావగారు. చూడండి ఒకసారి ఈయనకే ఇవాళ చేపలు పట్టడం చెప్పమాయా. అప్పుడు మరి నేను అదే నేను ఏంటంటే ఫస్ట్ నుంచి చేపలు పట్టే పని అయితే ఈ చేపలు పట్టకపోతే నాకు ఉండాలి, నిద్ర పట్టదు. 3 గంటలకే తెలివి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చేపలు పట్టడం ఎలాగంటే నేను బాగానే ఉన్నాను, కాకపోతే ఇప్పటికి నేను చేపలు చాలా రోజుల నుంచి పడుతున్నాను. మా నాన్న ఏం చేశాడంటే 1వ తరగతి చదివించాడండి. అంటే నాకు తెలిసి అయితే మాత్రం మా బావగారిని చదువు పంపించాడు. కానీ పలకెట్టుకొని అప్పుడు పలకలు ఉండేవి కదా, పలకెట్టుకొని దిబ్బలంటే వెళ్ళి అంటే ఇసుక దెబ్బలు, మా సముద్ర తీర ప్రాంతాలు ఇసుక దెబ్బలు ఉంటాయి. ఆ దెబ్బలకి వెళ్ళి చేపలు పడతాను, నేను చేపలు పడతాను చెప్పాడంట. అందుకే మా బావని ఏంటంటే 3 గంటలకి చేపలకి వెళ్ళినా 3 గంటలకు వెలుగు వచ్చేది పని. నా జీవితం మొత్తం తప్పట్లేదు మరి ఈ పని. మాకు ఏరియా అంటే చాలా దూరం వెళ్ళాలి చేపలు పట్టడానికి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.